ఓం నమ శివాయ. కష్టాలు ముగిసే ముందు దైవం మీకు పంపే 7 సంకేతాల్ని అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు త్వరలోనే మీ జీవితం మారబోతుంది అని అర్థం. కష్టాలు తీరబోతున్నాయి. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు. అలానే అన్ని కష్టాలకి ఒక కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే జీవితం మారుతుంది కదా. అలాంటి సందర్భంలోనే జీవితం మారిపోతుంది అని దైవం మనకు పంపే కొన్ని ముఖ్యమైన 7 సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మీకు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా జీవితం అనేది మారబోతుంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం కూడా రాబోతుంది అని అర్థం చేసుకోండి. ఇక మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారంటే అది కూడా భగవంతుడు మీకు పంపిన అర్థం. ఈశ్వర ఆజ్ఞ అని మీరు అర్థం చేసుకోండి. పరమశివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా. అదే మనకు దైవం ఇచ్చే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చివరి వరకు చూసి ఈ సంకేతాలు కూడా మీకు కనపడుతున్నాయో లేదో అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఇక మీ కష్టాలు కూడా త్వరలోనే తీరబోతున్నాయని అర్థం చేసుకోండి. మీ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఈ రహస్యాలను తెలుసుకుంటే హాయిగా ఉండగలరు. ఇక మొదటి సంకేతం, మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం మొదలవుతుంది. అది ఎలా అంటే అనుకోని కాల్స్ రావడం, ఒక వ్యక్తి, ఒక చిన్న పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి సమాధానం దొరుకుతాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు అకస్మాత్తుగా ఎదురవుతాయి. అంటే అది దైవం ఇస్తున్న సంకేతమని గుర్తించండి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది దైవం ఇచ్చే సంకేతమని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉంటే జీవితం మారబోతుంది. ఇక రెండవ సంకేతం ఏంటి అంటే ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు గుంపులో గలబాగా సందడిగా ఉండాలి జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ కోరుకుంటారు. బయట సంస్కరణ కూడా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. చాలామంది దీన్ని ఒంటరిగా ఉండడానికి డిప్రెషన్గా భావిస్తారు. కానీ ఇది దైవం మీకు పంపే ఒక ముఖ్యమైన సంకేతం. మీ ఆత్మ శక్తి నుండి వినడం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇక దైవం మీ కష్టాలను తీర్చబోతుంది అని అర్థం. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి నేర్చుకోగలరు. ఇక అలానే మూడవది సంకల్ప బలంగా పనిచేయడం. మీకు ఒక ఆలోచన అనేది రాగానే వెంటనే దాన్ని ఫలితంగా పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావడం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు తెలియని దాంట్లో కూడా మీకు అవగాహన, లేని దాంట్లో కూడా మీ యొక్క ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద ఇన్సూరెన్స్గా మారిపోతుందన్నమాట. కానీ దీన్ని మీరు అదృష్టం అనుకుంటారు. ఇది మీ సంకల్ప శక్తి. ఇది దైవం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం. మీ మాట, మీ ఆలోచన, మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని దైవం మీకు తెలియజేసే ఒక గొప్ప సంకేతం అని చెప్పుకోవచ్చు కూడా. ఇక అలానే 4వ సంకేతం పాత బంధాలు, అలవాట్లు దూరం అవ్వటం. ఇవి కూడా దైవం ఇచ్చే సంకేతమే. ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు సడన్గా దూరం అవుతారు. అసలు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరు నేరుగా విడిచిపెట్టాలని మీకు మీరుగా నిర్ణయించుకుంటారు. ఒకరు చెప్పడం వల్ల కూడా కాదు. ఇది డిస్ట్రక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్ అన్నమాట. ఎందుకంటే దైవం మీకు కొత్త కొత్త మార్గాలను అందివ్వడం కోసం మీకు మార్గాలను మూసేస్తుంది. ఎవరో మీ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మీకు దైవం పంపే ఒక ముఖ్యమైన సంకేతం. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నమాట. ఇది మీకు ఎంతో ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. బాధ నుంచి బయటపడండి. దైవం మీకు పంపారు అని నిశ్చింతగా ఉండండి. ఇక 5వది మీకు తెలియకుండానే మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావడం. నిన్నటి వరకు కోపంగా, చిరాగ్గా చిన్న చిన్న విషయాలకి ఎగిరెగిరి పడే మీరు అకస్మాత్తుగా చల్లబడ్డం, మీలో మీరే నవ్వుకోవడం, అన్ని విషయాలు అందరితో పంచుకోవడం, సంతోషంగా ఉండడం, ప్రశాంతంగా మీరు గడపడం, ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. మీకు తెలియకుండానే మీ మనసు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.
ఇన్ని రోజులు చిటపటమంటున్న మీరు, చీటికి మాటికి కోప్పడే మీరు హాయిగా సంతోషంగా కూడా ఉంటారన్నమాట. ఆ దైవం మీ జీవితం మారబోతుంది అని పంపే ఒక ముఖ్యమైన సంకేతం అని చెప్పి ఇది భావించవచ్చు. ఇక 6వ సంకేతం, లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగడం. మీ సమస్యలు ఎన్ని చుట్టుముట్టేసినా, కష్టాలు కమ్మని కట్టేసినా సరే, మీలో ఒక కారణం లేని ఆనందం, అది ఆవిర్భావకంగా కొత్త జీవ దిశలోకి అడుగుపెట్టబోతున్నారని అర్థం. ఇక చివరిగా 7వది, కొత్త ఆలోచనలు, కొత్త దశలు. ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు, కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ ఉంది అని, ఇక మీరు వెళ్లాల్సింది వేరే మార్గమని మీకు చెబుతుంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే అస్సలు కాదు. అలా అనుకుంటే అది మీ పొరపాటే. ఇది దైవం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం. కాబట్టి హాయిగా నిశ్చింతగా ఉండండి. సో విన్నారు కదండి, ఈ 7లో మీకు ఎన్ని లక్షణాలు ఉందో నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.